గాయస్, ఒకవైపు వెస్ట్ బెంగాల్లో ప్రొటెస్ట్ జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో ఒక కాలేజ్లో గర్ల్స్ అందరూ ప్రొటెస్ట్కి దిగారు. దానికి రీజన్ గర్ల్స్ హాస్టల్ వాష్రూమ్లో హిడెన్ కెమెరా దొరికింది. దాదాపు 300 పైగా వీడియోలు ఉన్నాయంట. వాటిని బాయ్స్ హాస్టల్లో అమ్మారంట, డార్క్ వెబ్ లో అమ్మారని అంటున్నారు. ఆయన ఇంత దారుణమైన పని చేసింది ఆ కాలేజ్ కి చెందిన 2 స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. ఒక అమ్మాయి ఇంకో అబ్బాయి. అమ్మాయి పేరు బయటికి రానివ్వట్లేదు. అబ్బాయి పేరు విజయ్ కుమార్. ఈ ఇన్సిడెంట్ ఆంధ్రప్రదేశ్ కృష్ణా డిస్టిక్ ఎస్ఆర్ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లో జరిగింది. ఆగస్ట్ 29 ఎప్పుడైతే ఇన్సిడెంట్ బయటపడిందో గర్ల్స్ అందరూ కాలేజ్ బయటకు వచ్చి ధర్నా చేయడం స్టార్ట్ చేశారు. మా ప్రైవసీ అండ్ సేఫ్టీ ఎక్కడో ఉంది అని చెప్పేసి ప్రొటెస్ట్ చేశారు. వీ వాంట్ జస్టిస్ అని. ఈ విషయం ఎప్పుడైతే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళిందో వెంటనే ఎంక్వైరీ స్టార్ట్ చేయాలి అండ్ ఆల్సో డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎస్పీ ఆర్ గంగాధర్ రావు అండ్ డిస్ట్రిక్ట్ మినిస్టర్ కొల్లు రవీంద్ర స్పాట్ కి వెంటనే వెళ్లాలని చెప్పి ఆర్డర్ చేశారు. అండ్ పోలీసులు స్పాట్ కి వెళ్లి ఎంక్వైరీ చేశాక రిపోర్ట్ లో వచ్చింది ఏంటంటే ఎలాంటి హిడెన్ కెమెరాస్ దొరకలేదు అండ్ ఆల్సో విజయ్ కుమార్ ని అరెస్ట్ చేశాము. తన మొబైల్, ల్యాప్టాప్ అండ్ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అన్ని సీజ్ చేశాము. మాకు ఎలాంటి వీడియోస్ దొరకలేదు. సో గర్ల్స్ మీరేం భయపడకండి అని చెప్పేసి ఎస్పీ ఆర్ గంగాధర్ రావు గారు చెప్పారు. మన ఇండియాలో న్యాయం జరగాలంటే చాలా కష్టం. ఎన్నో ప్రొటెస్ట్లు జరగాలి. దాని తర్వాత జరుగుతుందో లేదో చెప్పలేం. ఎందుకంటే చాలా వరకు కవరప్ జస్టిసే ఉంటాయి. అయితే పోలీసులు ఇచ్చిన రిపోర్ట్ కి రెస్పాండ్ అయితే ఒక స్టూడెంట్ ఏం చెప్పారంటే, నేను 1 వీక్ బ్యాక్ హిడెన్ కెమెరాను చూసి కంప్లైంట్ చేశాను. బట్ కాలేజ్ మేనేజ్మెంట్ నుంచి ఎలాంటి రెస్పాండ్ రాకపోయేసరికి మళ్ళీ నిన్న అంటే ఆగస్ట్ 29 సాయంత్రం 5 గంటలకి వెళ్తే మాకు అట్లీస్ట్ 1 మంత్ అయినా టైం కావాలి ఇన్వెస్టిగేట్ చేయడానికి. అండ్ ఆల్సో నువ్వు అన్ని ఫేక్ రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నావు, మీ ఫాదర్ ని తీసుకొని రా మాట్లాడాలని చెప్పారంట. మేము ఆ జస్టిస్ గురించి పోరాడుతుంటే వీళ్ళు ఫేక్ అలిగేషన్స్ నా మీద వేస్తున్నారు, ఇది ఎక్కడి న్యాయం అని చెప్పి తనంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే పోలీస్ రిపోర్ట్ ఎప్పుడైతే బయటపడిందో కాలేజ్ స్టాఫే ఆశ్చర్యపోయారంట, ఏంటి ఇవేం దొరకలేదా అని. ఇక్కడ మెయిన్ కాన్స్పిరసీ ఏంటంటే ఒక అమ్మాయి ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో తన పేరు కూడా బయటికి రావట్లేదు. దానికి రీజన్ ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ అంట. సో ఇన్సిడెంట్ బయట పడగానే వెంటనే కాలేజ్ మేనేజ్మెంట్ కి కాల్ చేసి మా అమ్మాయి పేరు బయటికి రావద్దు, లేకుంటే మీ కాలేజ్ రెప్యుటేషన్ ని పాడు చేస్తాను, డ్రగ్ కేసులో ఇన్వాల్వ్ చేస్తాను అని చెప్పి బెదిరించారంట. ఇక్కడ సర్క్యులేట్ అవుతున్న ఇంకో విషయం ఏంటంటే విజయ్ కుమార్ ఇంకా తన గర్ల్ ఫ్రెండ్ ఓయో రూమ్ కి వెళ్ళి తీసుకున్న వీడియోస్ ని విజయ్ కుమార్ వాళ్ళ బాయ్స్ గ్రూప్ లో షేర్ చేస్తే వాళ్ళు తనని బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకోటి ఏంటంటే విజయ్ కుమార్ అండ్ ఇంకా తన గర్ల్ ఫ్రెండ్ కావాలని హిడెన్ కెమెరాస్ ని వాష్రూమ్ లో ఇన్స్టాల్ చేసి వీడియోస్ తీసుకొని వాటిని డార్క్ వెబ్ అండ్ బాయ్స్ హాస్టల్లో అమ్మేస్తున్నారంట. ఇప్పుడు ఈ ఫాదర్ వీళ్ళ అమ్మాయి లైఫ్ ని కాపాడాలని చూస్తుండు. మరి ఈ అమ్మాయి 300 అమ్మాయిల జీవితాన్ని నాశనం చేస్తుంది. మరి దాన్ని ఏమంటారు? ఈ పోలీస్ రిపోర్ట్ బయటికి వచ్చాక స్టూడెంట్స్ అందరూ ఈ పోలీస్ ఇంకా కాలేజ్ మేనేజ్మెంట్ మేము నమ్మలేము, వీళ్ళు కేసుని తారుమారు చేస్తున్నారని చెప్పారు. ఎందుకంటే స్టూడెంట్ ఎప్పుడైతే కంప్లైంట్ చేసిందో మేనేజ్మెంట్ అప్పటికప్పుడు యాక్షన్ తీసుకుని ఉంటే మొత్తం బయటపడేది. కానీ వాళ్ళు అక్కడ ఇగ్నోర్ చేస్తారు. దాన్ని బట్టి అర్థమవుతుంది ఇక్కడ ఏదో కాన్స్పిరసీ నడుస్తుంది అని. సో గర్ల్స్, నేను మీకు చెప్పేది ఏంటంటే మీరు ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉండాలి. మనకు తెలీదు ఎప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ బయటపడతాయో అని. ఏ ఇన్సిడెంట్ బయటపడ్డా, ఏ వీడియో బయటికి వచ్చినా అది 1-2 రోజులే. తర్వాత ఎవరు దాని గురించి మాట్లాడరు, ఇగ్నోర్ చేస్తారు. అది జస్ట్ 1-2 డేస్ న్యూస్ మాత్రమే. అండ్ పేరెంట్స్, మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే సపోర్ట్ గా ఉండండి, కానీ దాన్ని రాంగ్ వేలో చూడకండి. వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ ఉండండి, ధైర్యాన్ని ఇవ్వండి. లాస్ట్ లో ఒక మాట చెప్పనా, ఇప్పుడు 300 వీడియోస్ పైగా బయటికి వచ్చాయని తెలిసింది. సో ప్రొటెస్ట్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు అందరం ఏమంటారు, ఈయన కొడుకుల్ని నరికేయాలి, చంపేయాలి అంటారు. అదే ఒక్క వీడియో బయటికి వచ్చింది, దాని ఇన్స్టాగ్రామ్ లో ఒక మీమర్స్ ఎవరో కొంతమంది పోస్ట్ చేశారు. దాని కింద ఏం కామెంట్స్ ఉంటాయి తెలుసా? వేర్ ఇస్ డిగ్నిటీ, వేర్ ఇస్ రెస్పాన్సిబిలిటీ, వేర్ ఇస్ ద లింక్. ఇప్పుడు ఎవరైతే చంపాలని అంటున్నారో వాళ్ళే లింక్ కావాలి అని చెప్పి కామెంట్ చేస్తారు. అందరూ అన్నట్లేను, మాక్సిమం అలానే ఉన్నారు. ఇంకా ఈ కేసులో ఏమేం బయటపడుతుందో తెలీదు. మీరేమనుకుంటున్నారు ఈ కేసు గురించి, మీకేం తెలుసు అని చెప్పి కామెంట్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.